ఈ సమయంలో బ్రహ్మ, విష్ణు, శంకరుల ఆత్మలు ఎక్కడున్నాయి? వారు ఏమి చేస్తున్నారు? ఇవి లోతైన ఆధ్యాత్మిక ప్రశ్నలు. హిందూ తత్వశాస్త్రంలో బ్రహ్మ సృష్టికి ప్రతీక, విష్ణువు స్థితికి ప్రతీక, శివుడు లయానికి ప్రతీక. వారు కేవలం వ్యక్తులు కాదు, విశ్వంలో జరిగే సృష్టి, స్థితి, లయ శక్తుల ప్రతిరూపాలు. కొన్ని ఆధ్యాత్మిక భావనల ప్రకారం బ్రహ్ముడు తన పాత్రను పూర్తిచేసి మానవ రూపం దాల్చవచ్చు అని అంటారు. అలాగే విష్ణుపురిలో విష్ణువు స్థానంలో మరింత మహత్తర శక్తులు మహావిష్ణువు లేదా పరమ మహావిష్ణువు స్థానం తీసుకున్నారని కొందరు నమ్ముతారు. అదేవిధంగా శివపురిలో మహాశివుడు, మహాశక్తులు ఉన్నారని భావిస్తారు. అసలు బ్రహ్మ, విష్ణు, శంకరులు ఇప్పుడు సూక్ష్మరూపంలో మన ప్రపంచంతో సంబంధం కలిగి ఉండవచ్చని కొందరి నమ్మకం. శంకర మహాదేవుడు కైలాసంలో సూక్ష్మస్థితిలో ఉన్నారని భక్తి సాంప్రదాయం చెబుతుంది. ఇది భౌతిక కంటితో కనిపించేది కాదు, ఇది ఆధ్యాత్మిక అవగాహనలో గ్రహించబడేది. మన భూమికి పైభాగంలో 7 లోకాలున్నాయని శాస్త్రాలు చెబుతాయి. భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం. ఈ లోకాలలో ఉన్నత స్థాయి ఆత్మలు నివసిస్తాయని భావన. ఇవి అంతరిక్షంలో ఉన్న భౌతిక ప్రదేశాలు కంటే ఎక్కువగా చైతన్య స్థితులు. ఎలియన్లు, యుఎఫ్ఓలు వంటి విషయాలు శాస్త్రీయ పరిశోధనల పరిధిలో ఉంటాయి, ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే విశ్వం అపారమైనది. అనేక స్థాయిల చైతన్యం, అనేక రూపాల జీవితం ఉండవచ్చు అని ఊహించవచ్చు. కాని అవి దేవలోకాలతో ఎలా సంబంధం కలిగిస్తాయో అనే విషయం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిందేమిటంటే మతాలు, పంథాలు, సాంప్రదాయాలు భూమిపై ఉన్న మనుషుల ఆధ్యాత్మిక అన్వేషణ ఫలితాలు. సూక్ష్మలోకాలు ఉన్నా లేకపోయినా మన జీవితం ధర్మం, సత్యం, ప్రేమ, కరుణ వంటి గుణాలతో నడుస్తే అదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. అందువల్ల బ్రహ్మ, విష్ణు, శంకరులు ఎక్కడున్నారు అనే ప్రశ్నకు ఒక తాత్విక సమాధానమేమిటంటే వారు విశ్వంలోని సృష్టి, స్థితి, లయ శక్తుల రూపంలో ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నారు. అలాగే